సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై పోలీసులు దాడిని నిరసిస్తూ కామారెడ్డి జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. వారు నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు వేణుగోపాలాచారి, రజనీకాంత్, శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న పత్రికా విలేకరుల మీద మన ధనంజయ రెడ్డి మీద దాడి చేయడం, ఇంటిపై పోలీసులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి నిర్బంధించడం, ఆయనని ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నప్పటికీ అవన్నీ నీరుగార్చి లోపలికి నిర్బంధంగా వెళ్ళి ఆయనని భయపెడుతూ ఈరోజు పోలీసులు చేయడం ఈ చర్య పిరికిపందుల చర్య. ధనంజయ రెడ్డి గారు ప్రభుత్వం మీద అక్కడ ప్రజల కోసం ఎన్నో ఐటమ్స్ రాస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కక్ష కట్టి ఆయనని ఈ కేసుల్లో ఇరికించాలని చూస్తుంది. ఇది మేము జర్నలిస్టులందరం జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, మండలాల వారీగా కూడా ఆందోళన చేస్తాం. ఏ జర్నలిస్టులకి ఇటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం రాస్తున్న, హక్కుల కోసం రాస్తున్నటువంటి వ్యక్తులపై దాడి చేస్తే మండలాల వారీగా ఆందోళన చేస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి ప్రభుత్వానికి మేము ఇప్పుడే చెప్తున్నాం, ఇవి మానుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలం జోలికి వస్తే ఖబర్దార్, కలం జోలికి వస్తే ఖబర్దార్, కలం జోలికి వస్తే ఖబర్దార్. आवाज दो अंबेडकर, आवाज दो अंबेडकर. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం సాక్షి పత్రిక రాస్తున్న వార్తలను జీర్ణించుకోలేక సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటి మీద ఏదైతే పోలీసుల చేత జరిపించిన దాడి ఉందో ఇది ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలు పెట్టలాంటిది. ఇతర కేసులు బనాయిస్తూ అణచివేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ కేసులకు సాక్షి కానీ, జర్నలిస్టులు కానీ ఎవరు భయపడరు. ఇది ఎన్నిటినైనా ఎదుర్కొంటాం. ఈ అక్రమ కేసులను, ఆ వేధింపులను ఆపాలని, దీనికి ప్రజాస్వామికవాదులందరూ అండగా నిలవాలని కోరుతున్నాం.